కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము. మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలకత పెట్ట పట్టుకొనిడి, సర్వమండలమును మనోహరమైన సితారను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలునకు కట్టడ, యాకోబు దేవుడు నియమించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకుత్తరం ఇచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, వేని మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియో నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయము కాఠిన్యమునకు నేను వారికి అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించి వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండె తేనెతో నిన్ను తృప్తిపరచుదును.